గురూజీ, విజయవాడ నుంచి సునీత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి సునీత గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకుందామని. తప్పకుండా అండి. మీ వారి పేరు, నక్షత్రం చెప్పండి. సురేష్ అండి. మార్చ్ 29, 1979 అండి. మార్చ్ 29, 1979. పుట్టిన సమయం మార్నింగ్ 11:40 ఆ మధ్యలో అండి. మార్నింగ్ 11:40కి 11:40 ఓకేనండి. పూర్తి పేరు? సురేష్ అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే అండి గురుగారు. నమస్తే తల్లి. మీ ప్రోగ్రామ్ డైలీ చూస్తున్నామండి. చాలా మంచిదమ్మా. మా వారి గురించి తెలుసుకుందామని చేశానండి. సురేష్ గారు వాళ్ళ నాన్నకి ఎన్నో కొడుకు? మొదటి కొడుకు అండి. జ్యేష్ఠపుత్రుడు. వాళ్ళ నాన్న తాత ఎవరికైనా 2 వివాహాలు జరిగిందా అమ్మా? లేదండి. సరే తల్లి. రేవతి నక్షత్రంలో మీన రాశిలో జన్మించారు. అవునా అండి? రేవతి నక్షత్రం మీనరాశి, పేరు పైన మాత్రం కుంభరాశి అంతే. ఓకే. రేవతి నక్షత్రం మీనరాశి, చాలా మంచి జాతకంలోనే జన్మించారు మీ భర్త. చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో ఉచ్చ స్థానంలో గురువు ఉన్నాడు, చాలా మంచిది. కానీ దుస్థానంలో భాగ్యస్థానంలో బుధుడు మరియు సూర్యుడు ఉన్నాడనమాట. పితృదోషం కనబడుతుంది, గోచారం అవుతూ ఉంది. మీకు సంతానం ఎంతమంది అమ్మా? నాకా అండి? ఇద్దరండి, ఒక పాప ఒక బాబు. సరే తల్లి. ఇక్కడ పితృదోషం కనబడుతుంది. ఏం జాబ్ చేస్తారు మీ భర్త? కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఎన్ని సంవత్సరాల నుంచి తల్లి? ఒక 10 ఏళ్ల నుంచి చదివే చేస్తున్నారండి, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అభివృద్ధి ఎలా ఉంది? అంటే కొంచెం బాగా ఉంటామండి, ఇట్లా పైకి వెళ్తాం మళ్ళీ కింద పడడం, పైకి వెళ్ళడం కింద పడడం, ఇదే జరుగుతుందండి. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? పెళ్ళయి 13 ఏళ్ళు అయిందండి. అంటే మీకు పెళ్ళయిన తర్వాతనే మీ భర్త ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు? ముందు నుంచే అండి. ముందు నుంచినే ఉందా? సరే తల్లి. పితృదోషం గోచారం అవుతుంది తల్లి. పితృదోషం తప్పితే వేరే ఇంకేం లేదు. మీ భర్తని రోజు ఆదిత్య హృదయం పారాయణం చేసుకొని ప్రతి శనివారం మినుములు, ఉలవలు, శనగలు మొలకెత్తినవి బెల్లం కలిపి కాస్త గోమాతకు తినబెట్టి 5 ప్రదక్షిణలు చేయమని చెప్పండి. అమావాస్య రోజు ఏదైనా విష్ణు దేవాలయంలో వెళ్ళి తులసిమాల ఇచ్చి, అమావాస్య రోజు విష్ణుదేవాలయం తులసిమాల ఇచ్చి నెయ్యి దీపం వెలిగించాలి ఒక 11 మాసాలు. ఇలా చేసుకోవడం వల్ల వ్యాపారం వృద్ధి అవుతుంది, ఆరోగ్యం కూడా సర్దుకుపోతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. సునీత గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, జ్యోతిర్భీమేశ్వర రథం గురించి మరిన్ని వివరాలు తెలియజేయగలరా? ఈరోజు అన్న తమ్ముళ్ళు ఎంత గొప్పగా చేసేవారంటే, ఇది మన సైడ్ కొంచెం చేస్తారు, కర్ణాటకలో చేస్తారు. మన కుడాలో ఉంటాం కదా, కుడుములు మనము గణపతి పండుగ చేస్తాం కదా, అలా అది తీయగా ఉంటుంది. ఇదైతే కారంగా ఉంటుందన్నమాట. అలాంటి కుడం చేసి దాని మధ్యలో లక్ష్మీ విగ్రహం కానీ, లేదంటే ఏదైనా బంగారు కానీ, లేదా సిల్వర్ నాణ్యాన్ని పెట్టేసి కడప పైన పెడతారు. కడపను బాగా పూజిస్తారనమాట. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.